హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠ మాసం శుక్లపక్షం దశమి. ఈరోజు బుధవారం. చిత్తా నక్షత్రం విశ్వకర్మల వారికి సంబంధించిన నక్షత్రం. విశ్వకర్మల వారి గురించి ఋక్ సంహితలో కూడా ఉంది. భూమి నుంచి ఆకాశం వరకు వ్యాపించి ఉన్న తత్వం. అదేవిధంగా భూతత్వకారకుడు బుధుడు, భూమికారకుడు కుజుడు. ఇక ఈరోజు ఇంట్లో ప్రశాంతత కోసం, మీ సంకల్పం నెరవేరడం కోసం, వృత్తి అభివృద్ధి జరగడం కోసం, సంగీత కళలు ప్రారంభించడం కోసం ఈరోజు మంచి రోజు. అలాగే ఇంట్లో ప్రశాంతత కోసం ఈ నామాన్ని జపించండి. ఓం విశ్వదేవాయ నమః, ఓం విశ్వదేవాయ నమః, ఓం విశ్వదేవాయ నమః. ఇక ఎవరికైతే ఫ్లాట్స్ సేల్ కావట్లేదు అనుకుంటున్నారో, ఫ్లాట్స్ సేల్ అవ్వడం కోసం, భూమిలో ఏదైనా సమస్యలు ఉన్నవారు ఈరోజు మధ్యాహ్నం లోపుగా తెల్ల ఆవాలను, అలాగే హోమంలో వేసే వడ్లతో తయారైన మురుమురాలను చేతిలో పట్టుకొని ఓం విశ్వకర్మాయ నమః అనే నామాన్ని 108 సార్లు జపించి అక్కడ వేసి రండి. ఈ విధంగా చేసినట్లయితే ఫ్లాట్ త్వరగా సేల్ అవుతుంది, భూ సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా కొంతమంది నిత్యము దేవాలయానికి వెళ్ళాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ప్రతినిత్యము దేవాలయానికి వెళ్ళడం వలన, ఆ ఘంటానాదం వేదమంత్రం వినడం వలన మనసులోని సంకల్పాలు నెరవేరుతాయి. అక్కడ ఉన్న పాజిటివ్ ఆరా మనతో మ్యాచ్ అయిపోయి, మనలో ఒక కోడింగ్ అనేది జరిగిపోయి, మనం ఏదైతే పదే పదే ఆ ప్లేస్లో సంకల్పం చేస్తామో అది నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అలాగే ఈరోజు వాస్తులో భాగంగా చాలామంది పూజ గదికి అటాచ్డ్గా వాష్రూమ్స్ ఉండొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. అలా ఉండకూడదు. పూజ గదికి అటాచ్డ్గా వాష్రూమ్స్ ఉండడం అసలు మంచిది కాదు. అలా ఉండడం వలన ప్రశాంతత ఉండదు, ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఎప్పటికీ ఏదో భయంతో బ్రతుకుతూ ఉండే పరిస్థితులు వస్తాయి. కాబట్టి దానిని మార్చుకోండి. ఇక రేపు గురువారం ఏకాదశి. రేపు ఉదయాన్నే రాఘవేంద్ర స్వామికి కానీ, ఏదైనా గురుదైవానికి కానీ తులసి అర్చన చేసి నెయ్యి దీపాన్ని సమర్పించడం వలన మీ సంకల్పం అనేది నెరవేరుతుంది. ఈరోజు ఇంట్లో ఎవరికైనా కూడా రాహుగ్రహ దోషాలు ఉన్నట్లయితే వారు అమ్మవారి ముందు 2 మినపిండితో చేసిన ప్రమిదంలో నెయ్యి దీపాన్ని వెలిగించడం వలన ఎవరికైనా రాహుగ్రహ దోషాల వలన అధిక కోపము, చెడు ఆలోచనలు ఉన్నట్లయితే అవి తొలగిపోతాయి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.